దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. దేవునికి విరుద్ధంగా అంటే నువ్వు తీర్పు విషయంలో దేవునికి విరుద్ధంగా లేని నిందలు మోపేటప్పటికి రెండు వస్తాయంటున్నాడు. వన్ ఇస్ గాడ్స్ ర్యాత్, ఇంకోటి రౌద్రమును. అసలు దేవుడు రౌద్రము అనేటువంటి విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించుకున్నారా? రౌద్రం అంటే ఎలా ఉంటుంది? చాలా భయంకరమైనది. ఈ రోజుని ఇజ్రాయెల్ అమెరికా కలిపి ఇరాన్ మీద వేస్తున్నటువంటి బాంబులు చూస్తూ ఉంటుంటే మన ఎయిర్పోర్టు, దుబాయ్ ఎయిర్పోర్టు, బహ్రెయిన్ ఎయిర్పోర్టు, ఓమెన్ ఎయిర్పోర్టు, ఈ ఎయిర్పోర్ట్లో, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఒకప్పుడు మన సంతల్లో జనం ఉండేవారు చూసారా? అలా ఉన్నారు భారతీయులు. రాత్రి నుంచి వచ్చిన వస్తువులు వదిలేసి, మీరు ప్యాక్ చేసుకొచ్చిన బ్యాగేజ్ను వదిలేసి మీ సొంత పాస్పోర్ట్ జేబులో పెట్టుకుని విమానం ఎక్కమంటున్నారు. అంటే వాళ్ళు ఇంతకాలం సంపాదించుకుందంతా బ్యాంకుల్లో డ్రా చేసుకోవడానికి కానీ ఏటీఎంలు కూడా పనిచేయట్లేదు నిన్నటి నుంచి. వాళ్ళ సొంత డబ్బులు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఇరాన్ దేశంలో ఉన్నటువంటి వారి యొక్క జీవిత విధానం ఎప్పుడూ కూడా ఏదో ఒక రోజు ఇజ్రాయెల్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని దేశాలతో కలిసి యుద్ధం జరుగుతుంటే, నిజంగా దేవా యుద్ధం ఆపేస్తే బాగుండు. ఇన్ని వేల మంది బిడ్డలు, నిన్న ఒక్క స్కూల్లో 57 మంది 16 సంవత్సరాల లోపల పిల్లలందరూ చచ్చిపోయారు రాత్రి బాంబుకి. ఉగ్రత మనం ఊహించాం. ఉగ్రతలు, దేవుడిచ్చే ఉగ్రతని మనం ఊహించలేం, తట్టుకోలేం. దేవుడు నీ మీద చూపించి నా మీద చూపించే ఉగ్రతని నేను తట్టుకోలేను, నేను సరిపోను. నా శక్తి సరిపోదు, నా ఆలోచన సరిపోదు, నా వివేకం సరిపోదు, నా జ్ఞానం సరిపోదు దాని ముందు నిలబడడానికి. ఆయన రౌద్రానికి ఎదురుగా ఉండడానికి ఏ మనుష్యుడు కూడా నిలబడలేడు, తట్టుకోలేడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడు ఏ కార్యాలు చేస్తే మనకి సమాధానం కలుగుతుంది? సత్క్రియలు. ఒకసారి మన ఆర్గనైజేషన్లో టీచర్ ట్రైనింగ్కి వెళ్ళేవారు. స్వీటీని ఇంకొక ఆయన 3 రోజులు అయ్యాక ఏమన్నాడంటే, ఆడి రికార్డులు ఆడి కంప్యూటర్ తెచ్చేద్దామండి అని అన్నాడు. స్వీటీ నాకు ఫోన్ చేసింది, నేను తీసుకెళ్ళిన ఆయన అవతలోడు రికార్డులు కంప్యూటర్లు తెచ్చేద్దామంటున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు. నేను స్వీటీని అడిగాను, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అన్నాను. అస్సలు బాగోదు కదా, ఆయనేమో మనం అంత బాధ్యత చెప్పి సడన్గా ఆయన దగ్గర నుంచి రికార్డు కంప్యూటర్ తెచ్చేస్తామా అంది. నువ్వు ఆలోచించింది బాగానే ఉంది, అతన్ని ఆ విధంగా ఏం గాయం చేయకు, అతనే ఒక రోజుకి మారుతాడు, నువ్వు వదిలే అలాంటి పనులు అన్నట్టుకు నువ్వు కూడా ఆలోచించుకో అని చెప్పా. ఇప్పటికి 4-5 years అయి ఉంటుంది. ఆయన అప్పటికి మాకు 20% పనికొచ్చేవాడు, ఇప్పుడు ఒక 70% పనికొచ్చేవాడిగా మారాడు. ఆ రోజే నేను రికార్డులు, ఆ రోజే నేను కంప్యూటరు భీమాలను తెచ్చేస్తే అన్యాయమైనటువంటి తీర్పు తీర్చేవాడిని అవుతాను నేను. ఆ రోజు నేను స్వీట్ని అడగానే నాకైతే ఇష్టం లేదని చెప్పింది. నాకు అదే, లీవ్ హిమ్, మనం ట్రై చేద్దాం ఎన్ని సంవత్సరాలైనా. ఇప్పుడు ఎలాంటి జడ్జిమెంట్ అంటే కొంత 70% వరకు మనకి సంస్థకి ఉపయోగపడేవాడిగానే ఉన్నాడు. కాబట్టి ఉపయోగపడుతున్నప్పుడు అతనితో పనిచేసే మనుషులు కూడా అతని పట్ల మంచి జడ్జిమెంటల్గానే ఉండాలి. అప్పుడు ఏం ఏర్పడుతుంది? దేవునిలో ఒక బాంధవ్యం ఏర్పడుతుంది. అతను మనకు ఉపయోగపడుతున్నాడు అనేటువంటి స్థితికి మనం చేరుతాం. కాబట్టి మనం ఈ చేసేటువంటి విషయాల్లో సత్యం అనే దానికి మనం చాలా సమయం ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ గుడ్ న్యూస్ ఏం చెప్తున్నాడు? సత్క్రియలు కాబట్టి అక్కడ దేవుడికి మనుషులకైతే ఉంటుంది, కానీ దేవునికి పక్షపాతం లేదు.
సో మన క్రిస్టియన్ లైఫ్లో తీర్పు తీర్చే దేవుడి పక్షపాతం లేనప్పుడు మనం తీర్పు తీర్చడానికి మనమెవరం? మనం న్యాయం తీర్చడానికి మనమెవరం? ఎవరికి వారే తీర్పు తీర్చుకోండి అనేటువంటి ఆలోచనలోకి ఇక్కడ నడిపిస్తుంది. ఎప్పటికైనా మంచి తీర్పు వచ్చిందనుకోండి, మంచి జడ్జిమెంట్ వచ్చిందనుకోండి, అప్పుడు మనం దేవుడు ఉన్నాడు రా అంటాం కదా. దేవుడు ఉన్నాడు అనేటువంటిది కోర్టు ప్రమిసెస్లో వాడికి న్యాయం జరిగితే దిస్ ఈజ్ అన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. జడ్జిమెంట్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. జడ్జిమెంట్ ఎప్పుడైతే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ నీ నోటితోటి దేవుడు ఉన్నాడు అని మాట్లాడతావో, ఆ పరిస్థితికి నీవు వస్తావో, దాన్ని బట్టి నువ్వు ఇంకా ముందే ఎవరికి అప్పచెప్పి ఉండాలి? దేవునికి అప్పచెప్పి ఉండాలి. దేవునికి అప్పచెప్పకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉంటే మటుకు దేవుడు న్యాయవాది, న్యాయమైన తీర్పు తీర్చేవాడు. ఈజ్ ఎ జడ్జింగ్ గాడ్. కాబట్టి నీ పట్ల నా పట్ల మనం ఆలోచన చేసినప్పుడు తీర్పు నీ పట్ల ఉంటే దేవుడు ఉన్నాడని కాదు, అది న్యాయమైన తీర్పు అయినప్పుడు దేవుడు ఉన్నాడురా అనేటువంటి పరిస్థితికి మనకి నడిపింపు రావాలి. దేవుని అనుగ్రహము మారు మనసును పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే ఏంటంటే, ఒకసారి మనకు తెలుసు మనం చేస్తుంది రైటో రాంగో మనకు తెలుసు, అది సరైన నింద కాదో మనకు తెలుసు. కానీ ఇక్కడ అది తెలిసినప్పుడు తెలిసి కూడా అన్యాయస్తపు ఆలోచనలు చేయడం కన్నా నీవు నిజంగా మారు మనసు పొందితే దేవుడు నీ పక్షాన్ని తీర్పు తీరుస్తాడు. నీవు మారు మనసు పొంది, అందుకే ఏమంటున్నాడు, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని నువ్వు తెలుసుకోకుండా ఉంటే ఏమంటున్నాడు, ఆయన అనుగ్రహించు ఐశ్వర్యమును సహనం దీర్ఘదర్శము తృణికిస్తున్నావా? అంటే నీవు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిసి మంచి వైపు లేకుండా చెడ్డ వైపు ప్రయత్నం చేస్తున్నావంటే నీవు వీటిని వద్దంటుకుంటున్నావా? ఏటిని వద్దనుకుంటున్నావు అనమాట. నువ్వు దాన్ని బట్టి ఆలోచన చేస్తే ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరిస్తున్నావా? కాబట్టి నా బిగింపుగా మీకు చెప్పాలి అంటే, దేవుని ఐశ్వర్యాన్ని ఏం మాత్రం కూడా తిరస్కరించొద్దు. మంచిదైతే మంచిది చేయి, చెడైతే దాని నుంచి దూరంగా ఉండు. లేకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది, ఐశ్వర్యాన్ని నువ్వు తృణీకరించుకుంటావు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.